గజాసురుడు ఆ రకమైన అహంకారం. శివుడు నా సొంతం, శివుడు నా గుండెల్లో ఉన్నాడు, ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు, పార్వతీదేవి కూడా దక్కడానికి వీల్లేదు, నాకే. ఇది మాత్రం అహంకారం కాదా? అంతే. అత్యంత వాడిని వేసేయారు, లేకపోతే శివుడు దొరకడు. అందుకని దేవతలు వచ్చి ఆ క్షణంలో అది పెద్ద సమస్య కాదు. దేవేంద్రుడు మనసులో ఉన్నదేమిటి? వినాయకుడు పుట్టకుండా చెయ్యాలి, పార్వతి కొడుకు పుట్టద్దు, ఆయన సంకల్పం అది. అందుకని ఇలా పెట్టాడు పథకం. అమాయకుడైన భగవంతుడు బోళాశంకరుడు. అందుకే శంకరుడు లాంటి దేవుడు లేడంట, రాముడు లాంటి రాజు లేడంట, సీత లాంటి భార్య లేదంట. ఇంకా కాస్త తపస్సు చేయకుండానే వచ్చేస్తాడు మహానుభావుడు. కష్టపడకరా అబ్బాయి, ఇచ్చేస్తాను. విష్ణుమూర్తి అలా రాడు, వచ్చినా వరాలేముడు. ఒకవేళ ఇచ్చినా అది వరమో శాపమో తెలియదు. మోస్ట్ డిప్లొమాటిక్ గాడ్, రాజకీయం బాగా తెలిసినటువంటి దేవుడు ఎవరన్నా ఉంటే ఆయన విష్ణుమూర్తి. ఏమాత్రమో రాజకీయం తెలియని అమాయక మహాత్మా గాంధీ ఎవరన్నా ఉంటే ఆయన శివుడు, బోళాశంకరుడు అంటారు. ఎందుకు అడిగాడో, వాడు ఏం చేస్తాడో కూడా తెలియదు, అడిగాడు ఇచ్చేస్తాడు అంతే. ఈ తేడాలు ఉంటాయి. పైగా దానికి కారణం కూడా ఉంది. శివుడు సంహారకర్త, మొత్తం సృష్టి కంపెనీ మూసేసేవాడు, ఆయనకి బాధ్యత ఏముండదు, మూసేస్తాడు. ఎప్పుడంటే అప్పుడే మూసేస్తాడు. విష్ణుమూర్తి అలా కాదండి, 14 లోకాన్ని పరిపాలించాలి. పరిపాలనా బాధ్యతలో ఉండేవాళ్ళు మానవులైనా ఎవరైనా కాస్త లౌక్యంగా వ్యవహరించకపోతే పనులు చెయ్యలేరు. బోళాశంకరుల్లో ఉంటే మొత్తం ఆస్తి అంతా వెళ్ళిపోతుంది అక్కడ. కాస్త లౌక్యంగా చేస్తాం 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 అని చెప్పాలి, చేసినట్టు నటించాలి, చేయకూడదు. చేయడం మొదలు పెడితే అన్ని ఇంకా అడుగుతారు, ఇంకా ఎక్కువ అడుగుతారు. అందుకని కాస్త ఉండాలి. ఆ మాత్రం రాజకీయం తెలిసిన వాడు దేవుడానికి తప్పదు. ఎందుకంటే 14 లోకాలు పరిపాలించాలి. ఓ మామూలు రాష్ట్రాల్లో దేశాల్లో పరిపాలించేవాడికే బోర్డు లక్ష్యం ఉంటుంటే 14 లోకాలు పరిపాలించేవాడికి ఎంత ఉండాలి? అంటే మొత్తం హిందూ దేవుళ్ళలో మోస్ట్ డిప్లొమాటిక్ గాడ్ ఎవరంటే విష్ణు, మోస్ట్ ఇన్నోసెంట్ గాడ్ అమాయకుడు ఎవరంటే బోళాశంకరుడు. గజాసురుడు ఆ రకమైన